హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన అతిథి అనే కథను వినేద్దామండి. అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా మరి. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు శాంతమ్మ, నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండంగా అన్నారు. సొంత ఇల్లు ఉందా? మరి నాకు ఎప్పుడూ చెప్పలేదే, మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ. ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంత ఇల్లే కదా అని. అవునత్తయ్య, సొంత ఇల్లే, కానీ మనది కాదు, మా అమ్మ సొంత ఇల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతల్చి నన్ను ఉండమంది, అంతే అన్నది. నువ్వు దయతల్చి మమ్మల్ని ఉండమంటున్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను చెతపోరింది. పాపం, మీ అత్తయ్య ఆడపడుచు ఈ చిన్న ఇంటిలో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు? ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడున్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకును అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలనుకున్నాడు. లేకపోతే నా తమ్ముడు కూతుర్ని చేసుకొనుంటే అని ఆపింది. 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం, మీ అబ్బాయి మీ మాట వినకపోయే. మీకు అవన్నీ అనుభవించే ప్రాప్యం లేకపోయే. శిరీష వెటకారం భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారు తాగుడుకు పేకాడుకు తగలేస్తే, ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడిబంతులకు కూతుర్ని ఇచ్చేదే లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా, మర్చిపోయారా అన్నది. అదంతా ఎందుకు? మీ అమ్మకు లింకులిటుకుమంటూ నువ్వు ఒక్కతివే కూతురివి. మీ అమ్మ ఆస్తి నీది, నీది అన్నయ్యది. అన్నయ్యది మాది కాకపోతుందా? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో, చురుగ్గా చూసింది. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావా అమ్మా, గంపెడు సంసారంలో నన్ను ఇచ్చి నా గొంతు కోశారు. ఆ చాకరీ చేయలేక, ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తోంది. నీరజ వలవలా ఏడవసాగింది. అయ్యో, ఏడవకే నా తల్లి, మనమేమీ ఈవిడ గారి సొమ్ము తిని బతకడం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం గాని అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురుకు మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి అన్నది. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు, దర్జాన్ని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు అర్హత కూడా లేదు అన్నది. డోర్వెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబును ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటా ఉందో తెలుసా? రేపు పొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. బిక్కచచ్చి చూస్తున్న బాబును లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోండి, మీ అరుపులకు బాబు భయపడతాడు అని. ఆమె కళ్ళలో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూమ్లోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకొని కూర్చొని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమ్మంటున్నావు, కారణం ఏమిటో చెప్పాలి కదా, మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్నపిల్లలు అక్కపిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరు బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మను ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోతోంది. ఆమె ఒంటరిగా పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా, మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష. ఆ మాట అనలేదు కానీ అవమానం చేశారు, కోపంతో రగిలిపోయింది. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవ్ పెట్టు శిరీష, మా అన్న కొడుకును భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది.
ఇదివరకు ఆమె బంధువులు ఎవరూ వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావడం కష్టమని. వంటగది, హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలమూ లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూమ్లు, పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరిని రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది. లేదంటే సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయడంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నిటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్నీ టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేయ్. పొద్దున వచ్చినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో, బాబుకు అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకురావటం తీసుకెళ్లటం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కు వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలు అందరూ వచ్చి తినిపిస్తారు. నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేమిటి అని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడబడుచుకు ఓపిక లేదు బాబు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి రావటానికి. ముప్పూటలా తినటం, టీవీ, ఓటీటీలో సినిమాలు చూడటం, పడుకోవటం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తోంది. ఆవిడకు మోకాళ్ళ నొప్పులు. కింద కూర్చోలేదు. ఎడమ కాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక? లేవటానికి అవస్థ పడుతున్న తల్లికి చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మ అక్కడే కూర్చున్నారు. పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారట కదా, టేబుల్ ఖరాబైతుంది. ఆయన గోరు వచ్చే వేలైందని, అందుకే అమ్మ ఎడుకూస్తున్నారు అని చెప్పింది. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్బెల్ విని తలుపు తీయటం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావటం జరిగింది. పాలపొంగు లాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అంచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు. మీరు భోంచేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళటం ఆఫీసుకు కాదు, ఇళ్ల వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేక్ వుడ్తో డైనింగ్ టేబుల్ చేయించారు. మా అమ్మ కొద్దో గొప్ప చదువుకుంది. ఊరి సర్పంచ్గా కూడా ఉంది. టేబుల్ మేనర్స్ కాదు, అతిథులను గౌరవించటం, మర్యాదలు చేయటమూ తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాల మడి చేనులోనే మా అమ్మా నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీర్జమ్మ? లింగులిటుగుమంటూ నేను ఒక్కతినే కూతురినా? అవును, ఆ కాలంలోనే ఒక బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతవరకు చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బతికిన ఇంట్లోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లలో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాట్కు డబ్బు ఇచ్చింది. ఈ ఇంట్లోని వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకు ఉంది. మీ మేనల్లుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చుని భోజనం చెయ్యాలా? అతని ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతోంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్యాబిడ్డలు కావాలంటే ఇక్కడ ఉండు. మీ అమ్మా చెల్లెలే కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. శిరీష తీసుకున్నది సరైన నిర్ణయమే అంటారా? మీ అభిప్రాయం తెలిపేయండి మరి. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.